వీళ్ళు కొంతమంది ఏంటంటే మన సమాజంలో లేదా ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల పైకి వచ్చిన వాళ్ళు యాక్చువల్గా నా ఇన్వెషన్ కానీ లేదా గరికపాటి గారు అంతకుముందు ప్రవచనాలు చెప్పినా ఆయన సోషల్ మీడియాలో ఫేమస్ అవడం వల్ల ఆయన్ని ప్రత్యేకంగా మనం చూస్తున్నాం. అయితే ఏంటంటే గరికపాటి గారు మొన్న ఆడవాళ్ళ గురించి లేదా అప్పుడప్పుడు చెప్పిన సందర్భాల్లో ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక రకానికి ఒక వర్గానికండి ఫ్యాన్స్. ఎలాగంటానంటే గరికపాటి గారు చెప్పిన మంచి మాటలు కొంతమందికి నచ్చవు. ఇప్పుడు మీరు పద్ధతిగా ఉండండి అంటే అయ్యో మా స్వేచ్ఛని హరించేస్తారా, మాకు స్వేచ్ఛ లేకుండా మా స్వేచ్ఛగా బతకనివ్వరా, మా స్వేచ్ఛను మమ్మల్ని అలా ఉండరా, మమ్మల్ని అలా తిరగనివ్వరా, మాకు నచ్చినట్టు ఉండరా అని అంటున్నారు. అది యాక్చువల్గా తప్పండి. అది మీ భద్రత గురించి చెప్పడం అంటే మీ మంచి గురించి చెప్పడమే. అలాగే గరికపాటి గారు మీద నా అన్వేషణ చెప్పడం ఏంటంటే మొన్న చాలా ఒక బూతు మాట వాడాడండి ఆయన ఏ కోసేయాలని. అది చాలా తప్పుమాట. నీకు ఆయన చెప్పిన మాటలు నచ్చలేదనుకోండి గరికపాటి గారు, మీరు అది అలా అనకూడదండి. మీరంటే ఆయనకి చాలా గౌరవం ఉంది. ఇప్పుడు సపోజు తీరా గరికపాటి గారిని ఆయన ఏదో ఎవరో నా అన్వేషణ అనబోయి తిరిగి 100 మందితో అంటే ఈయన ఒకడంటే తిరిగి 100 మందితో ఆయన ట్రోల్స్ చేయించుకునే స్థితికి వచ్చాడు. అదే సజ్జనార్ కూడా కేసు పెడతారండి ఆయన. ఎలాగంటే నీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉందండి. కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి. నీది అది కోసేస్తాను, నువ్వెవడరా, ఆ పచ్చి బూతులు మాట్లాడడం అనేది అంటే మన ఫేమస్ అయిపోవచ్చు అనుకుంటామేమో, కానీ పద్ధతి అంటూ ఉంది. ఆ పద్ధతిగానే మనం నడుచుకోవాలండి. గరికపాటి గారిని అనకూడదు. ఒకవేళ ఆయన మాటలు నీకు నచ్చకపోతే ఏం చెప్పాలి? కాదండి మీరు అలా మాట్లాడకూడదు, మీరు అలా మాట్లాడడం వల్ల అంటే చాలా స్త్రీలు బయటికి రాలేకపోతున్నారు. మీరు చెప్పిన మాటల వల్ల ఏంటంటే స్వేచ్ఛని హరించేలాగుంది అని అనాలి తప్ప మీరు అలాగన్నందుకు ఆయన ఏం బూతులు మాట్లాడలే గరికపాటి గారు. దానివల్ల నీ కోసేయాలి నువ్వు ఇలా చెప్తున్నావు అని అంటం అనేది కరెక్ట్ కదా నా ఉద్దేశం అండి. అదే చూసుకోవచ్చు. ఇప్పుడు సజ్జనార్ గారు కూడా యాక్షన్ తీసుకునే ఉద్దేశం ఉంటుందండి. ఎందుకంటే గరికపాటి లాంటి వారికి చాలా హై ప్రొఫైల్ సెలబ్రిటీస్ ఆయన ఫ్యాన్స్గా ఉన్నారు. ఇప్పుడు మనం సపోజు ఎవరినైనా ఇప్పుడు ఎరా సన్నా చదవని బయట ఎవరినైనా అనొచ్చు, కానీ ఒక ప్రొఫైల్గా నీకంటూ ఒక పెద్ద ప్రొఫైల్ ఉండి నువ్వు యారా అని కూడా అనకూడదు. అటువంటిది గరికపాటి గారికి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారండి, ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఊరుకున్నా సరే ఆయన ఫాలోవర్స్ ఊరుకోరు. దానికోసమైనా సరే నా అన్వేషణ కొంచెం గట్టిగా అటాక్కే ఉంటుంది అనుకుంటున్నాను. అయితే ఏంటంటే అంతవరకు తెచ్చుకోకుండా ఏదైనా క్షమాపణ చెప్పుంటే నా అన్వేషణ చాలా బాగుండేదని నా ఉద్దేశం అండి. అదే చూసుకోవచ్చు. ఆల్రెడీ మొన్న కూడా అతను వీడియో పోస్ట్ చేశాను. ఏదైతే ఉందో నేను ఆల్రెడీ బెట్టింగ్ యాప్ల మీద సజ్జనార్తో పోరాడి వాళ్ళందరినీ ఇంత చేసి ఒక 40 లక్షల వరకు నేను పంచాను. కానీ ఈ రోజు వీళ్ళు వచ్చి ఏమి చేయలేకపోయారు. కానీ నన్నే ఈ రోజు తిడుతున్నారు ఇలాంటి వాళ్ళంతా నేను చెప్పేసి అంటున్నారు. అది బెట్టింగ్ యాప్ల మీద ఆయన ప్రచారం చేసి రాకుండా చేశాడు. కానీ ఆ సబ్జెక్ట్ వేరు, నువ్వు ఇక్కడ వాగి చేసేస్తే అందుకోసమే నేను మెచ్చుకుంటున్నా. రాకుండాగా చేసావు, దీనికి నీకు సజ్జనార్ గారు సహకరించారు. అది చాలా మంచిదే. కానీ ఏంటంటే ఆ సబ్జెక్ట్ వేరు, లేదా నిన్ను ఈ ఆడవాళ్ళ గురించి లేదా గరికపాటి గురించి మాట్లాడే సబ్జెక్ట్ వేరు. ఈ విషయంలో అయితే నిన్ను వదలరని నా ఉద్దేశం. తిట్టలేదు, పురాణాల గురించి నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, నేను పక్కా హిందూనే అని ఆయన అంటారు కదా, దాని మీద హిందూ అయినా సరే హిందూ మతంలో కూడా కొన్ని చిన్న మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు యాక్చువల్గా చాలామంది చెప్తారు చిన్నప్పుడు వినాయకుడి తల నరికేసి ఏనుగు తల పెట్టారు అని. ఆ తలే తిరిగి పెట్టచ్చు కదా అని కొంతమంది అంటారు. కొన్ని మనకు ఫ్లాస్ ఉన్నా కానండి అది తప్పది. ఎందుకంటే నీ తల్లి నువ్వు అనలేవు, నీ తండ్రి నువ్వు అనలేవు. అలా దేవుళ్ళని కూడా మనం అనలేవు. ఎందుకంటే గౌరవించేటప్పుడు గౌరవంగానే మనం అనుకోవాలి. కానీ కొన్ని తప్పులు ఉన్నాయి కదా నీ తండ్రినో నీ దేవుడినో నువ్వు అవమానించకూడదు. అలాగే ఏదంటున్నారు గరికపాటి ఓకేనండి, హిందూ దేవతల గురించి నీ గౌరవం ఉంటే కనుక గౌరవంగానే మాట్లాడాలి. నువ్వు ఎప్పుడెప్పుడు మాట్లాడాలని ఇప్పుడు కించపరిస్తే అప్పుడు నేను గౌరవంగా మాట్లాడాను కదా ఇప్పుడు నన్ను ఎందుకు అంటున్నారు అని అనకూడదు. అదైతే తప్పేనండి.